పాటలు పాడుతుంటే నాకు హెబ్రోనే జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పుడు మేము వింటుంటిమి. థ్యాంక్స్ ఫర్ దేవునికి సంఘానికి సహాయపడిన సంఘస్థులకు. ఆరాధనకు ముందు 15 నిమిషాలే టైం ఇచ్చాడు బ్రదర్. వాక్యాన్ని ధ్యానించి వెళ్దామండి. జడ్జెస్, న్యాయాధిపతులు 14వ అధ్యాయం. న్యాయాధిపతులు ఇది ఎట్లా చేస్తారు? పద్నాలుగో అధ్యాయము 14వ వచనం. సార్ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నిత్యుడైన దేవా, స్తుతికి స్తోత్రాలు కరుడమైన దేవా, నీ సన్నిధి ఎంతో గొప్పది, రమ్యమైనది. నీ సన్నిధికి మేము స్తుతి వస్త్రాలు ధరించుకొని వచ్చున్నాము తండ్రి. మా పాటల ద్వారా నిన్ను గణపరిచాము. సాతానుకు సిగ్గు, అవమానం, నీకు మహిమ తెచ్చామని వచ్చినాము. కొద్దిపాటి సమయము నువ్వు చేసిన ఆత్మీయ మేళ్ల కొరకు ధ్యానించుచుండగా నన్ను సిలువ చాటున మరుగుపరిచి నువ్వు మాట్లాడము. నేను మాట్లాడితే అది శాపము, కాబట్టి నువ్వు మాట్లాడమని ముందున్న సమయాన్ని చేతికి అప్పగిస్తూ క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి. బైబిల్ చదివిన వాళ్ళకి తెలుసు. ఇక్కడ సంసోను ఒక పెద్ద పులిని, పెద్ద సింహాన్ని ఏమీ లేకుండా చంపేస్తాడు. అయితే ఆయన తిరిగి తన భార్యను తెచ్చుకోనేకి తిమ్నా అనే పట్టణానికి వెళ్తుంటాడు. అప్పుడు ఆ చంపిన సింహంలో నుంచి, ఆ కలేబరం నుంచి తేనె తేనెను అతడు తీసుకొని తిని తన తల్లిదండ్రులకు ఇస్తాడు. ఇక్కడ ఈ విషయంలో 3 విషయాలు చూస్తాం. ఒకటి, ఒక పులి, ఒక సింహము తేనె చెప్పేది వింటారు. మనం అవి ఇవి సెట్ చేసుకుంటే కాదు, అవి ముఖ్యం కాదు. అయితే సింహము మనం చూస్తాం. ఒక సింహము సాతాన్ని సూచిస్తుంది. పేతురులో అంటాడు కదా, అతడు గర్జించు సింహం వలె ఉన్నాడు. అయితే ఈ గర్జించు సింహము ఎప్పుడు చావుని తెస్తుంది. ఈ యొక్క సింహము చావుకి రూపం ఏమంటే పాపం అండి. పాపానికి జీతము మరణం. అయితే సాతానుడు ఎప్పుడు మనల్ని నష్టానికి చేకూర్చే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇంకో సింహం ఉన్నాడు, యూదా గోత్రపు సింహము. ప్రకటన 5:5లో మనం చూస్తాం. యూదా గోత్రపు సింహము. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి, మన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. మనం చదువుతాం కదా, ఎక్కడ 1 కొరింథీయులో 6:51, యోహాను 6:51. అయితే తెరవకండి, తర్వాత చూద్దాం, టైం లేదు. అయితే ఆయన మనకు పరలోక రాజ్యం నుంచి వచ్చిన ప్రాణం ఇచ్చిన దేవుడుగా, మానవ రూపంలో వచ్చిన దేవుడుగా మనకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ సింహము ఒక రాజుగా భావిస్తారు.
ఈయన కూడా రాజు, ఆయన కూడా రాజే. సాతానుడు దేనికి రాజు అండి? ఇద లోకానికి రాజు. 14లో అంటాడు కదా యేసు ప్రభు, నేను లోకాధిపతి వస్తున్నాడు, వచ్చి ఉన్నాడు. అయితే ఇంకో రాజు ఉన్నాడు, నిత్యంలో నుంచి నిత్యంతం వరకు ఏలేదేవు. అయితే ఈ యొక్క రాజు, మన ప్రభు, మన కొరకు ప్రాణాలు అర్పించే దేవుడు మనకొక తీపిదనము. పాపంలో ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండమండి, అది సర్వ సత్యం. అలాగే పరిశుద్ధతలో ఉంటే నీకు ఏ కొదవ ఉన్నా ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ప్రతి దానిలో ధైర్యంగా ఉంటావు, ప్రతి దానిలో దేవుని కొరకు ముందు వస్తావు. అదే పాపం అంటే గిల్టీ కాన్షియస్ ఉంటుంది. నువ్వు ఏదైనా చేయాలంటే భయపడతావు, మనుషులను ఆధారం చేసుకుంటావు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోనికి ఇంకొక తప్పులు చేస్తుంటావు. అదే డిఫరెన్స్ ఈ రెండు రాజుల దగ్గర నివసించే. ఒక సమయంలో మనము సాతాన్ అండర్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, పాపానికి ఇదైనప్పుడు ఆయన మనకు మధురమైన విషయాలు తెలియజేసి పాపం నుంచి విడుదల చేసి దుఃఖంలో ఉండే వారిని మనల్ని సంతోషంలోకి తీసుకొని వచ్చారు. ఆ క్రీస్తు కొరకు మనము ఆరాధించాలి. తీపి అనేది తిండికి సాదృశ్యం, సంతోషానికి. ఎవరైనా స్వీట్ చాలా తింటారు, మనమందరు స్వీట్ చాలా తింటాం, ఇష్టంగా తింటాం. ఆ స్వీట్నెస్ మనకు ఎట్లొచ్చింది? ఆ స్వీట్ మనకు చేసేదానికి ఎంత ఇది ఉంది, ఎంత కష్టార్జితం ఉంది దానిలో. మనం డబ్బులు ఇచ్చి కొంటాం స్వీట్ని. ఇంకోటి అది తిండి రూపంగా తీసుకుంటాం. తిండి దేనికి సాదృశ్యం? మనకు బలము, శక్తి, పని చేసుకునేకి. అలాగే మనకు యేసు ప్రభు జీవాహారంగా మన ఎదుటిచ్చిన పళ్ళను బట్టి, మన కొరకు చేసిన శిల్వ కార్యం బట్టి మనకు ఆయన జీవం ఇచ్చాడు, ఆయననే మన దానికి వచ్చాడు. కాబట్టి ఆ సంతోష సమాధానంలో ఆయన మనం స్తుతించాలి. ఇంకోటి చూడండి, అక్కడ చచ్చిపోయిన కళేబరములో నుంచి అసలు సల్మోను నాజీరు శవాన్ని ముట్టకూడదు. సంసోను శరీరము నాజీరు ఆయన ముట్టకూడదు. ఆయన దానిలో నుంచి, అంటే నా చెప్పే భావం అర్థం చేసుకోండి. మనం కూడా ఒక చచ్చిన వారిగా ఉన్నప్పుడు క్రీస్తు మనలో జన్మించి మనలో చేసిన శిల్వ కార్యం బట్టి మనము ఒక తీపిగా ఇతరులకు తయారు కావాలి, క్రీస్తు మంచి సువాసనగా ఉండాలి. అంతేకాకుండా ఆయన చేసిన శిల్వ కార్యం కొరకు మనము ఇక్కడ వచ్చి ఉన్నాం. సంసోన్ ఎలాగైతే తన భార్య కొరకు వెళ్ళాడు, ఆ కాలంలో ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ని పరిపాలించే వారిగా ఉన్నారు. ఇతడు వెళ్ళిన స్థలము తిమ్నా అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ ఏరియాలో పోకూడదు ఎవరు. ఇతడు నాజీర్ అయిన వాడు వెళ్ళి ఆ యొక్క అన్యురాల్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి పాపంలో పడిపోయినను అక్కడ దేవుడు అతన్ని లాస్ట్కి సమకూర్చి. ఇక్కడ ఆత్మీయంగా ఈ విషయం మనం తీసుకోవాల్సింది. ఆత్మీయంగా మనము ఎలా ఉంటిని? చచ్చిన వారిగా ఉన్నాం. అయితే ఆయన మనలో శిల్వ కార్యం జరిగించినప్పుడు మనము టోటల్ గా మారిపోయి ఒక హనీగా, ఒక తేనె ఎలాంటిదంటే అది చాలా తీపిగా ఉంటది.
అది మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. అంటే ఆ యొక్క పనికిరాని దానిలో నుంచి దేవుడు యేసు ప్రభు జీవం ఇచ్చాడు. పర్గ్యూ అనే ఒక దేశంలో ఒక ఏరియాలో వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ అంతా వాయిస్తారు. దేంతోనైతే ఇన్స్ట్రుమెంట్స్ పనికిరాని వాటితోనైతుంది. పర్గ్యూ అనే దేశంలో ఒక ప్రాంతంలో సిట్యూరియా అనే ఒక స్థలంలో ఈ పనికిరానివన్నీ వాళ్ళ జీవనోపాధి అదే. దాని నుంచి వాళ్ళు మంచి వాయిలెన్స్, మంచి ఏవైతే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారో అవన్నీ వాళ్ళు తయారు చేసి వాళ్ళు ఒక గొప్ప ఆర్కెస్ట్రాగా అయిపోయారు. అయితే ఆర్కెస్ట్రా హెడ్ ఏమన్నాడంటే, ద వరల్డ్ గేవ్ us గార్బేజ్ అండ్ వీఆర్ గివింగ్ మ్యూజిక్. మన జీవితంలో కూడా మనం ఒక పాపులుగా పనికిరాక వాళ్ళనిగా వెలివేయి విడవబడి విసర్జించిన వారిగా ఉన్న మనల్ని క్రీస్తు తన గొప్ప కార్యం సిలువలో జరిగించి మనల్ని పనికిరాని వారిగా ఉండే వారిని ఇతరులకు ఒక ఆధారంగా, ఒక సాక్షిగా నిలబెట్టుటకు ఈరోజు నేను ఇక్కడ నిలబడినానంటే అది కేవలం క్రీస్తు కృప, దయ, ప్రేమ. నేను ఎప్పుడు చెప్తాను, కొంతమంది నాకు కామెంట్స్ చేస్తారు, ఇదంతా కొన్ని దినాలే సోడా బాటిల్ ఎంతూజియాజం అంటారు. దేవుళ్ళో ఏర్పాటైన పిల్లలు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి నిలబడతారు. అంటే నేను చెప్పేది ఏమంటే, నా పరిస్థితి ఏమి, ఒక సమయంలో ఎలా ఉంటేని అంటే మా సొంత ఇంట్లో, మా సొంత అత్తమామ ఇంట్లో, మా సొంత తల్లిగారి ఇంట్లో నేను వస్తే ఒక భయం, నేను వస్తే ఒక కొట్లాటలు. అంటే మనిషి పాపంలో ఉన్నప్పుడు ఇది జెన్యూన్ అండి, ఇది సత్యం. మన పాపంలో ఉండి ఇతర ఇళ్ళకు వెళ్ళినప్పుడు మనం ఆ పాపాన్ని వెంటగట్టుకోబోతాం. వాళ్ళ ఇంట్లో ఏదో కలబిలి అవుతుంది, కొట్లాటలు అవుతుంది. నేను చాలా గమనించాను. ఆత్మీయంగా క్రీస్తు నీతో వెళ్ళి ఉంటే ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. చాలా మంది భక్తులు మనం కూడా ప్రార్థన చేస్తాం, ఏమని, ప్రభా నేను వెళ్తున్నా వాళ్ళ ఇంటికి, నన్ను బట్టి వాళ్ళ ఇల్లు ఆశయం. ఈ ప్రాతకాల సమయంలో పనికిరాని మనల్ని ఆ చచ్చిపోయిన ఆ యొక్క సింహం దీనిలో నుంచి ఎలాగైతే తీపి అయిన తేనెను తెచ్చాడు, రెండోది ఒక భోజనం. ఈ వాక్యమే మనకు ఒక భోజనం అండి. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు చేసిన శిల్వ కార్యం బట్టి ఆయనను మనం వెంబడిస్తున్నాం కాబట్టి ఇది మనం ఆచరిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని భుజిస్తున్నామంటే ఆయనను మనం భుజిస్తున్నాం. ఆయనను భుజిస్తున్నామంటే ఆ మనము ఆయన జీవం గల దేవుణ్ణి వెంబడిస్తున్నాం. మనం చదువుతాం బల్లాపుడు 1 కొరింథీ 11:30 ఎవరైనా తెలియక, ఎందరో తెలియక చేవేసి పాల్పొందారు, నిద్రించినారంటే చనిపోయి ఉన్నారు. అయితే ఈ రోజు మనం జీవం గల దేవుడు మనలో ఆ యొక్క చచ్చిన వారిగా ఉండే వారిగా మనల్ని ఒక తేనెగా మార్చి సంఘస్థులతో కూడి ఆరాధించే అర్హత, యోగ్యత మనకిచ్చాడు. కాబట్టి ముఖ్యంగా ఆ సంతోష సమాధానం మెయిన్. ఒక రక్షణ పొందిన వ్యక్తికి ఎన్ని వచ్చినా ఎప్పుడు సంతోష సమాధానంగా ఉంటాడు, ఎప్పుడు ధైర్యంతో ఉంటాడు. ప్రతిదానికి ఆయన దేవుని మీద ఆధారపడతాడు. నేను నిన్న తుర్కపల్లి పిఎస్కి పోయిన, ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు, ఒకడే అంతమంది అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక అభయం ఇస్తాడు, నేనున్నాను నువ్వే. అంటే అర్థం ఏమంటే, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన కృప గురించి ఆశపడిన వాళ్ళు దేవుణ్ణి ఆనందింపజేస్తామంటారు. వాక్యం అనేది 147:11-12 ఎక్కడ
ఆయన కృప కొరకు కనిపెట్టువారు ఆయనను ఆనందింపజేస్తారు. మనం కృపలో కనిపెట్టబడి ఆయన కృపను బట్టి మనం రక్షింపబడాము కాబట్టి ఆ రక్షణ తిరిగి ఆ మాట రూపంలో ఆయన చేసిన శిల్వ కార్యాన్ని మనం ప్రచురింపజేస్తున్నాము కాబట్టి ఆయన ఎంతో ఆనందింపబడతాడు, ఎంతో సంతోషిస్తాడు. మనం ఇప్పుడు పాటలు పాడుకున్నాం, దానిలో ప్రతి ఒక్కటి దేవునికి ఒక వాగ్దానం ఇస్తున్నాం. పాటలు చాలా లోతైన అర్థాలు ఉంటాయి, దానిలో ప్రతి మాటలో మనం ఒక వాగ్దానం ఇస్తున్నాం దేవుని. ఆ వాగ్దానంతోనే దేవుని బల్లలో పాల్గొందామండి. దేవుడి వాక్యాన్ని దీవించును.